అందరికీ నమస్కారం. ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఆ, ఒక మనిషి జీవితంలో ప్రయాణాలు ఎలాంటి భావోద్వేగాలను మార్పులను తీసుకువస్తాయి అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే చాలా ఆసక్తికరమైన టాపిక్. అవును, మన ముందున్న మూలాధారం ఏంటంటే జగిత్యాలకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్ గారు స్వయంగా రాసుకున్న ఒక అద్భుతమైన యాత్రానుభవం. 2026 ఫిబ్రవరి 19 నుండి 22 వరకు జరిగిన పర్యటన కదా ఇది. అవునండి, కేవలం ఒక 4 రోజుల సాధారణ పర్యటనలా కనిపించే ఈ యాత్ర ఒక మనిషిలో ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా, అలాగే మానసికంగా ఎలాంటి లోతైన ముద్ర వేసిందో ఈనాటి చర్చలో మనం విశ్లేషించబోతున్నాం. నిజమే. అసలొక ప్రయాణం అంటే కేవలం ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్లడం మాత్రమే కాదు కదా. ఆ ఆలోచనే ఈ డైరీ చదువుతున్నప్పుడు కలుగుతుంది మనకి. ఆ ఆలోచన చాలా సహజమైనది. ఈ యాత్రాకథనం చదువుతున్నప్పుడు నాకు కూడా అనిపించిన ప్రధానమైన విషయం అదే. ప్రయాణమనేది ఎప్పుడూ భౌతికమైన కదలిక మాత్రమే కాదు, అదొక అంతరంగిక అన్వేషణ. ఖచ్చితంగా. సిరిసిల్ల శ్రీనివాస్ గారు ఈ విషయాన్ని తన కథనం ప్రారంభంలోనే చాలా స్పష్టంగా ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకానొక సందర్భంలో ప్రయాణాల గురించి ఒక మాట చెప్పారు. అవును, విజ్ఞాన విహారయాత్రలు అంటే దైనందిన జీవితం నుండి దొరికే విరమం మాత్రమే కాదని కదా. అదే కదా, అవి కొత్త విజ్ఞానాన్ని, చారిత్రక అంశాలపై లోతైన అవగాహనను, అలాగే మన సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అపారమైన గౌరవాన్ని పెంపొందిస్తాయని ఆయన అన్నారు. ఎంతో లోతైన మాట ఇది. అంతేకాదు, ముక్కుమొహం తెలియని వ్యక్తులతో కొత్త బంధాలను, అంతులేని మానసిక ప్రశాంతతను ఇస్తాయని మోడీగారు చెప్పిన మాటలు అక్షరసత్యాలని ఈ 4 రోజుల పర్యటన నిరూపించిందని శ్రీనివాస్ గారు రాశారు. అవును, ఈ యొక్క వాక్యం ఈ యాత్ర వెనుక ఉన్న విశాలమైన దృక్కోణాన్ని మనకు పరిచయం చేస్తోంది. మరి ప్రధానమంత్రి గారి మాటల్లోని ఆ లోతైన అర్థాన్ని ఈ ప్రయాణం ఎలా ఆవిష్కరించిందో మనం క్రమక్రమంగా చూద్దాం. తప్పకుండా. అసలు ప్రయాణం మొదలైన విధానమే చాలా ఆసక్తికరంగా ఉంది. నిజమే. ఫిబ్రవరి 19న సికింద్రాబాద్లో తెల్లవారుజామున 5 గంటలకే ఈ ప్రయాణం మొదలైంది. అయితే ఇక్కడ వారెంచుకున్న ప్రయాణ సాధనం ఆధునికతకు ప్రతీకైన వందే భారత్ ఎక్స్ప్రెస్. ఉదయాన్నే బయల్దేరి మధ్యాహ్నం 2:30 కల్లా విశాఖపట్నం చేరుకున్నారు. మళ్ళీ అక్కడ్నుండి 3:30కి ఇంకో వందే భారత్ రైలు పట్టుకొని రాత్రి 9:30 కల్లా తమ గమ్యస్థానమైన భువనేశ్వర్ చేరుకున్నారు. అంటే ఒకే రోజులో 2 ఆధునిక రైళ్లు. అవును, పాతకాలంలో ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లాలంటే ఆ ప్రయాణమే ఒక సుదీర్ఘమైన, అలసటతో కూడిన ప్రక్రియగా ఉండేది కదా. ప్రయాణాల రూపురేఖలు ఎంతలా మారుతున్నాయో ఇది తెలియజేస్తోంది. ఈ మార్పును మనం 2 కోణాల్లో అర్థం చేసుకోవచ్చు. ఒకటి సాంకేతికపరమైన అభివృద్ధి, రెండవది మానసికపరమైన సంసిద్ధత. అంటే భౌతికమైన శ్రమ తగ్గడం వల్లే అంటారా? అవును. పాత రోజుల్లో తీర్థయాత్రలు అంటే గమ్యం చేరుకునేసరికి భౌతికంగా సగం బలం ఉడిగిపోయేది. ఆ శారీరక బడలిక వల్ల అసలు ఆ క్షేత్రంలోకి అడుగుపెట్టినప్పుడు కలగాల్సిన ఆధ్యాత్మిక స్పందన పూర్తిస్థాయిలో వ్యక్తమయ్యేది కాదు. ఏకాగ్రత కుదిరేది కాదు అలసట వల్ల. ఖచ్చితంగా. కాని వందే భారత్ లాంటి అత్యాధునిక సదుపాయాల వల్ల ప్రయాణ సమయం, శ్రమ రెండూ భారీన తగ్గుతున్నాయి. తెల్లవారుజామున బయల్దేరి రాత్రికి ఎంతో సౌకర్యవంతంగా భువనేశ్వర్ చేరుకోగలిగారు. దీనివల్ల మరుసటి రోజు దర్శనానికి వాళ్లు చాలా ఫ్రెష్గా ఉండగలుగుతారు కదా. అదే అసలైన లాభం. ఆ మరుసటి రోజు ఉదయం ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి మనసు, శరీరం రెండూ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంటాయి. ఈ ఆధునిక సదుపాయాల గురించి మాట్లాడుతుంటే నాకు చిన్న ఉదాహరణ గుర్తొస్తోందిక్కడ. మనకు అత్యంత ప్రాచీనమైన జ్ఞానంతో నిండిన ఒక అరుదైన గ్రంథం చదవాలని ఉందనుకుందాం. అది ఎక్కడో దూరంగా ఉన్న ఒక పాత లైబ్రరీలో దుమ్ముపట్టి ఉంటే అక్కడికి ప్రయాణించి దాన్ని వెతికి తీసేసరికి మనకు చదవాలన్న ఉత్సాహం చాలా వరకు తగ్గిపోతుంది. నిజమే, శ్రమ ఎక్కువైపోతుంది. అదే, ఆ ప్రాచీన గ్రంథం ఒక ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా క్షణాల్లో మన చేతిలో ఉన్న డిజిటల్ స్క్రీన్ మీదకొచ్చేస్తే ఆ సారాంశాన్ని మనమంత ప్రశాంతంగా ఆస్వాదిస్తామో కదా. చాలా చక్కటి పోలికే ఇది. ఇక్కడ ఈ రవాణా వ్యవస్థ కూడా ఆ ఫాస్ట్ ఇంటర్నెట్ లాగే పనిచేస్తోంది. వేలేళ్ల నాటి ప్రాచీన ఆధ్యాత్మికతకు, నేటి ఆధునిక సదుపాయాలకు మధ్య ఒక వారధి. ఆ వారధి గుండా ప్రయాణించి వారు తమ మొదటి రోజు అసలైన గమ్యాన్ని ఎలా చేరుకున్నారో చూద్దాం. ఆ మరుసటి రోజు ఉదయాన్నే వారి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. ఫిబ్రవరి 20
ఉదయం 6:30కి భువనేశ్వర్లో బయల్దేరారు. అవును, ఉదయం 11:30 కల్లా పవిత్రమైన పూరిక్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ ఎంతో కాలంగా మనసులో ఆరాధిస్తున్న జగన్నాథుడు, సుభద్ర, బలరామస్వామివార్ల దర్శనం కనులారా చేసుకోవడం జరిగింది. అదొక అద్భుతమైన మానసిక ప్రశాంతతనిస్తుంది కదా. ఖచ్చితంగా. ఇక్కడ భౌతికమైన ఆలయ నిర్మాణం కంటే ఒక భక్తుడు ఆ గర్భగుడిలోకి ప్రవేశించినప్పుడు ఏర్పడే వాతావరణం గురించి మాట్లాడుకోవాలి. వేలాది మంది భక్తుల మధ్య ఉన్నప్పటికీ ఆ మూర్తులను చూడగానే మనసులో ఒక అద్భుతమైన శూన్యత, ప్రశాంతత ఆవరిస్తోంది. మనలో మనం లీనమైపోయే క్షణాలవి. అవును, ప్రాపంచిక విషయాల నుండి పూర్తిగా వేరు చేస్తోంది. పూరి దర్శనం తర్వాత వారి యాత్ర పూర్తిగా భిన్నమైన వాతావరణంలోకి అడుగుపెట్టడం ఇక్కడ మరో ఆసక్తికరమైన కోణం. అంటే దైవచింతన నుండి ప్రకృతి ఒడిలోకి వెళ్లారు కదా. కరెక్ట్. పూరి నుండి వారు రాంచండీ బీచ్కు చేరుకున్నారు. ఒకవైపు అనంతమైన సముద్రపు అలల ఘోష, మరోవైపు ఆ ఇసుక తిన్నెలపై ఒంటె సవారీ చేయడం. భలే మార్పు కదా ఇది. అవును. దేవుడి సన్నిధిలో ఉన్నంతసేపు భక్తితో నిండిన మనసు బీచ్కొచ్చేసరికి ప్రకృతితో మమేకమైపోయింది. ఆ తర్వాత వారు ప్రసిద్ధ కోణార్క్ సూర్యదేవాలయం చేరుకున్నారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించాలి. ఆ ఏర్పాట్ల గురించే కదా. అవును. ఆధ్యాత్మిక క్షేత్రం నుండి చారిత్రక క్షేత్రానికి వెళ్లే ఆ మధ్య సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహ టూర్స్ ప్రతినిధి సుధాకర్ గారు ఒక చక్కటి భోజన సదుపాయాన్ని ముందుగానే ప్లాన్ చేశారు. యాత్రికులు ఆకలితోనో అలసటతోనో ఇబ్బంది పడకుండా ఇలాంటి ఏర్పాట్లు ఉన్నప్పుడే తర్వాత చూడబోయే చారిత్రక కట్టడం మీద మనసు పూర్తిగా లగ్నమవుతుంది. నిజమే. అలా భోజనం ముగించుకొని మధ్యాహ్నం 3:30కి కోణార్క్ సూర్యదేవాలయం చేరుకున్నారు. గైడ్ సాయంతో ఆ విశిష్టతను తెలుసుకున్నారు. ఈ కోణార్క్ దేవాలయం విషయానికి వస్తే, ఒక గైడ్ సహాయంతో అక్కడి శిల్పకళా విశిష్టతను తెలుసుకోవడం ఒక అన్వేషకుడికి దొరికే గొప్ప వరం. అది కేవలం ఒక రాతి కట్టడం కాదు. రథం, చక్రాలను సూర్య ఘడియారాలుగా మలిచిన వందలేళ్లనాటి మానవ మేధస్సుకు సజీవ సాక్ష్యం. అద్భుతమైన ఇంజనీరింగ్ అది. ఇక్కడే మన ఆలోచనా పరిధి ఎలా విస్తరిస్తుందో చూడొచ్చు. ఉదయపు వేళ పూరి జగన్నాథుని గుడిలో అత్యున్నత భక్తి కనిపిస్తే, సాయంత్రానికి కోణార్క్ దేవాలయంలో మానవ సృజనాత్మకతకు సంబంధించిన శిఖరాగ్రం కనిపిస్తుంది. ఉదయం దైవచింతన, మధ్యాహ్నం ప్రకృతి, సాయంత్రం చరిత్ర. ఇలా ఒకే రోజులో ఈ మూడింటినీ అనుభవించడం వల్ల ఒక మనిషి దృక్కోణం ఎంతలా విశాలమవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆధ్యాత్మిక చారిత్రక కలయిక గురించి మాట్లాడుతుంటే మూడో రోజు ప్లానింగ్ కూడా యాత్రికులను మరింత లోతైన అనుభూతులకు లోను చేసేలా సాగింది. మూడో రోజు ప్రయాణం శక్తిపీఠాలు, శైవక్షేత్రాల చుట్టూ తిరిగింది గదా. అవునండి. ఫిబ్రవరి 21న ఉదయం 8:30కి భువనేశ్వర్ నుండి జాజ్పూర్లో ఉన్న ప్రసిద్ధ బ్రిజాదేవి శక్తిపీఠం దర్శనానికి వెళ్లారు. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్లీ సాయంత్రం 4 గంటలకు భువనేశ్వర్లోని అతి ప్రాచీనమైన లింగరాజ్ టెంపుల్ను సందర్శించారు. భువనేశ్వర్కే తలమానికం ఆ ఆలయం. నిజమే. దానికి కొనసాగింపుగా రాత్రి కేదారగౌరీ ఆలయ దర్శనం కూడా పూర్తయింది. ఒకవైపు శక్తిపీఠం, మరోవైపు ప్రాచీన శైవక్షేత్రాలు. ఇన్ని తిరిగినా సరే రాత్రి 9 గంటలకల్లా ఎలాంటి హడావిడి లేకుండా తమ బసకు చేరుకున్నారు. ఒకే రోజులో భిన్నమైన ఆధ్యాత్మిక తత్వాలను ఆస్వాదించడమనేది ఈ రోజు పర్యటనలో ఉన్న ప్రధాన ఆకర్షణ. బ్రిజదేవి శక్తిపీఠం అమ్మవారి తత్వానికి, ఉగ్రస్వరూపాలకు ప్రతీక. అయితే లింగరాజ్ టెంపుల్ శైవ సంప్రదాయానికి, లయకారకుడి నిశ్చలత్వానికి ప్రతీక. 2 వేర్వేరు తరంగాలన్నమాట. అవును. ఈ రెండింటినీ ఒకే రోజులో స్వీకరించడం అపారమైన మానసిక శక్తినిస్తోంది. అయితే ఇన్ని క్షేత్రాలను ప్రశాంతంగా దర్శించుకోగలగడం వెనుకున్న బలమైన వ్యవస్థను మనం గమనించాలి. ఆ ప్లానింగ్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం. శ్రీ లక్ష్మీ నరసింహ టూర్స్ నిర్వాహకులు ప్రహ్లాద్ గారు, అలాగే భోజన సదుపాయాల్లో లోపం రాకుండా కిచెన్ బాధ్యతలు చూసుకున్న ఆయన పెద్ద కుమారుడు మరియు మరో కుమారుడు ప్రవీణ్ల కృషి ఇందులో కీలకం. ఆ లాజిస్టిక్స్ వల్లే యాత్రికులు కేవలం తమ ఆధ్యాత్మిక అన్వేషణపైనే దృష్టి పెట్టగలిగారు కదా. పర్ఫెక్ట్ లాజిస్టిక్స్ అంటే ప్రయాణికులకు కనపడకుండా వారి అనుభవాన్ని మెరుగుపరిచేలా ఉండాలి. ఇక్కడ సరిగ్గా అదే జరిగింది. ఇక ఈ ప్రయాణంలో అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టం 4వ రోజు అంటే తిరుగు ప్రయాణంలో జరిగింది. విశాఖపట్నంలో జరిగిన ఆ సంఘటన కదా. అవును. ఫిబ్రవరి 22న ఉదయం 5:15కి భువనేశ్వర్లో వందే భారత్ రైలెక్కి 11:30కి విశాఖ చేరుకున్నారు. తదుపరి రైలుకు మధ్యలో ఒక 3 గంటల విరామం మాత్రమే దొరికింది. ఆ సమయంలో సింహాచలం వెళ్లాలనుకున్నారు.
అవును, అప్పన్న దర్శనానికి వెళ్దామననుకున్నారు కాని ప్రాక్టికల్గా సమయం సరిపోదని ఆ ఆలోచనను విరమించుకున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా దగ్గర్లో ఉన్న విశాఖవాసుల ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి ఆలయానికి ఒక ఆటోలో వెళ్లారు. ఇక్కడ ఎవరూ ఊహించని ఒక అద్భుతం జరిగింది. అసలు ఒక ఆహా మోమెంట్ అది. వారు అమ్మవారి దర్శనానికి వెళ్లగానే ఏమాత్రం పరిచయం లేని ఒక ఆలయ ఉద్యోగి నేరుగా వారి వద్దకు వచ్చి వారి చేతిలో ఒక అన్నప్రసాదం టికెట్ పెట్టారు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది వింటుంటేనే. ఎంతో సంతృప్తిగా ఆ అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి రైలు సమయానికి విశాఖ స్టేషన్కు చేరుకున్నారు. సింహాచలం వెళ్లలేకపోయామే అన్న చిన్న వెలితిని ఆ కనక మహాలక్ష్మి ప్రసాదం ఎలా తీర్చేసిందో కదా. ఇలాంటి అనుభవాలే ఒక సాధారణ యాత్రను జీవితాంతం గుర్తుండిపోయే ప్రయాణంగా మారుస్తాయి. దీన్ని మానసిక శాస్త్రపరంగా విశ్లేషించవచ్చు. యాత్రల్లో ఉన్నప్పుడు మనుషులు సహజంగానే విశ్వం నుండి కొన్ని సంకేతాలను ఆశిస్తుంటారు. నిజమే, ఒక రకమైన కనెక్షన్ ఫీల్ అవుతారు. సింహాచలం వెళ్లలేకపోయిన నిరాశను పక్కన పెట్టి కనకమహాలక్ష్మి దర్శనానికి వెళ్లాలన్న వారి నిర్ణయాన్ని ఆ దైవం ఆమోదించిందనడానికి ప్రతీకగా టికెట్ను చూస్తారు. లాజికల్గా చూస్తే అదొక కాకతాళ్య సంఘటన కావచ్చు. కాని ఒక అన్వేషకుడికి అది తార్కికమైన ఆలోచనలకు అతీతమైన విషయం. భగవంతుడు తన ప్రయాణాన్ని ఆశీర్వదిస్తున్నాడు అని నమ్మేలా చేసే ఒక బలమైన భావోద్వేగ అనుభూతి ఇది. ఈ ఆశీర్వాదంతో పాటే ఈ డైరీలో నన్ను బాగా కదిలించిన మరో ఎమోషనల్ పాయింట్ ఉంది. ఈ పర్యటనలో శ్రీనివాస్ గారికి ఒక కొత్త కుటుంబం పరిచయమైంది. ఆ కొత్త బంధాల గురించి మోడీగారు చెప్పిన మాటలిక్కడ గుర్తొస్తాయి మనకి. అవును, పాత్రికేయ రంగం నుండి వచ్చిన శ్రీమతి వసుంధరా సూర్యప్రకాష్ గారు, ఏపీటీఎస్లో పనిచేసి రిటైరైన సూర్యప్రకాష్ వసుంధర గారు మరియు వారి కూతురు డాక్టర్ ప్రత్యూష. వేర్వేరు రంగాలకు చెందిన వ్యక్తులు. అవును, ఈ 4 రోజుల ప్రయాణంలో శ్రీనివాస్ గారికి వారితో ఎంతటి ఆత్మీయ బంధం ఏర్పడిందంటే వారు ఆయన్ని సొంత అన్నలా అన్నా అని పిలవడం మొదలుపెట్టారు. ప్రయాణాలకున్న అతిపెద్ద సామాజిక శక్తి ఇదేనండి. మనం దైనందిన జీవితంలో ఉన్నప్పుడు మన హోదా, వృత్తి అనే కనపడని గోడలు కట్టుకుని ఉంటాం. కంఫర్ట్ జోన్ దాటి ఇతరులతో సులభంగా కలవలేము కదా. కాని ఒక యాత్రలో ఉన్నప్పుడు ఆ గోడలు వాటంతటవే బద్దలవుతాయి. అందరూ తమ ఇళ్లకు దూరంగా ఒకే వాతావరణంలో పయనిస్తున్నప్పుడు సమాజం అంటించిన లేబుల్స్ అన్నీ మాయమైపోతాయి. జర్నలిస్ట్, రిటైర్డ్ అధికారి, డాక్టర్ ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి సహచరులు అనే భావన మాత్రమే మిగులుతుంది. అందుకే కేవలం 3 రోజుల్లోనే అన్నా అని పిలుచుకునేంత స్వచ్ఛమైన బంధం ఏర్పడింది. యాత్రలు కొత్త బంధాలను ఇస్తాయి అనడానికి ఈ సంఘటన ఒక నిలువెత్తు ఉదాహరణ. ఇక ఈ పర్యటనం మొత్తం ముగించుకుని తిరిగి విశాఖ నుండి వందే భారత్ రైలులో రాత్రికి సురక్షితంగా సికింద్రాబాద్ చేలుకోవడంతో ఈ డైరీ ముగుస్తుంది. ఒక అందమైన జ్ఞాపకంతో అన్నమాట. అవును, యాత్ర ముగింపులో శ్రీనివాస్ గారు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుధాకర్ గారిని, అలాగే నిర్వాహకులను పేరుపేరున గుర్తు చేసుకుని కృతజ్ఞతలు చెప్పడం చూస్తే ఆ యాత్ర వాళ్ల మనసులపై ఎంతటి సానుకూల ప్రభావాన్ని చూపించిందో అర్థమవుతుంది. ఈ 4 రోజుల ప్రయాణాన్ని మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది కేవలం కొన్ని ప్రదేశాలను చూసి రావడమనే భౌతిక పరిమితులకు మించినది. ఒక యాత్రికుడు టెక్నాలజీ సాయంతో ప్రయాణ బడలికను జయించాడు. పూరి దర్శనంతో భక్తిని తట్టిలేపుకున్నాడు. కోణార్క్లో చరిత్రను అర్థం చేసుకున్నారు. అవును, శక్తిపీఠాలు, శైవక్షేత్రాల ద్వారా భిన్న తత్వాలను అవగాహన చేసుకున్నాడు. అన్నింటికి మించి తనను అన్నా అని పిలిచే కొత్త ఆత్మీయులను సంపాదించుకున్నాడు. ఇవన్నీ ఒకచోట చేరినప్పుడే మనిషి పరిణితి చెందుతాడు. ఇదే నిజమైన యాత్రకు పరమార్థం. ఈ డైరీలోని ప్రతి పేజీ మనకొక కొత్త విషయాన్ని నేర్పించింది. చివరగా ఈ విశ్లేషణ విన్న తర్వాత మన అందరి మనసులో మెదిలే ఒక ఆలోచనను ఇక్కడ ప్రస్తావించాలి. చెప్పండి. మనం ఒక ప్రయాణం ముగించి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మనతో పాటు తీసుకొచ్చేది కేవలం గుడిలో ఇచ్చిన ప్రసాదాన్నో, ఫోనులో ఫోటోలనో మాత్రమే కాదు కదా. దారిలో పరిచయమైన ఆత్మీయుల చిరునవ్వులు, ఏ పరిచయం లేని చేతుల మీదుగా అనుకోకుండా దొరికిన ప్రసాదం, 100 ఏళ్ల క్రితం కళ్లముందు కదిలిన మహాచరిత్ర. ఇవన్నీ మన మనసును ఎంతో మార్చేస్తాయి కదా. అవును, అసలు మనం చేసే ప్రతి ప్రయాణం మనల్ని మనకు కొత్తగా పరిచయం చేయడానికి ఆ ప్రకృతి వేసే ఒక అద్భుతమైన ప్రణాళికేమో కదా అనిపిస్తోంది. చాలా లోతైన ఆలోచన ఇది. ఈనాటి లోతైన విశ్లేషణను విన్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.